ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీ జాబ్రీ మరో ఖైదీ దస్తగిరి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. మత్తు గోళీల విషయంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తీవ్ర గాయాలు కాగా జాబ్రీని గాంధీ హాస్పిటల్కి, దస్తగిరిని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్లో జరుగుతున్నారు. కుమార్, అసలు ఏంటి మత్తు గోళీలు ఏంటి? జైల్లో మత్తు గోళీల మధ్య వాళ్ళ ఇష్యూ ఏంటి? అసలు ఏం జరిగింది? ప్రస్తుతం వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సతీష్. చెంచల్గూడ జైల్లో దారుణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. చెంచల్గూడ జైల్లోని ఇద్దరు ఖైదీల మధ్య ఏదైతే ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా కొట్టుకోవడంతో ఏదైతే ములాఖాతుకు సంబంధించిన ముఖ్యంగా అద్దాలన్నీ కూడా బ్రేక్ అయినట్లయితే తెలుస్తుంది. ఇమీడియట్గా అక్కడ ఉన్న ఏదైతే స్టాఫ్ అంటే పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆపే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ అప్పటికే వీళ్ళిద్దరూ కూడా చాలా గట్టిగా ఘర్షణ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా మత్తు గోళీల విషయంలోని ఏదైతే ఇద్దరు ఖైదీలకైతే ఈ ఘర్షణ వచ్చినట్లయితే తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రౌడీ షీటర్ ఏదైతే జాబ్రీపై ఏదైతే మరొక రౌడీ షీటర్ దస్తగిరి దాడి చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఓ కేసులోని ఈ ఏదైతే రౌడీ షీటర్ జాబ్రీ రిమాండ్ ఖైదీగా అయితే ఉన్నారు, అలాగే దస్తగిరి కూడా మరొక రౌడీ అనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఒక మత్తు గోళీల సంబంధించి విషయంలోని వీళ్ళిద్దరికి కొట్లాట వచ్చినట్లయితే ప్రస్తుతం తాజాగా మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ములాఖాత్ రూమ్ దగ్గర వీళ్ళిద్దరూ కూడా ఘర్షణ పడ్డారు. ములాఖాత్ రూమ్కి సంబంధించి అద్దాలన్నీ కూడా పగిలిపోయినాయి. ఈ నేపథ్యంలో అక్కడ వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఇటు ఏదైతే ఈ ఘర్షణలోని జాబ్రీకి మాత్రం చాలా ఏదైతే పరిస్థితి విషమంగా ఉన్నట్లనే తెలుస్తుంది. దస్తగిరిని కూడా ప్రస్తుతం అక్కడి నుంచి అయితే బయటికి తీసుకురావడం అయితే జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా ఏదైతే జాబ్రీని వచ్చేసి గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు, అలాగే దస్తగిరిని వచ్చేసి ఇటు ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. అసలు ఏదైతే ఈ జైలులోని ఈ మత్తు గోళీలకు సంబంధించి వీళ్ళిద్దరిపై ఘర్షణ ఎందుకు వచ్చింది అనే దానిపై ప్రస్తుతం అధికారులు అయితే సమీక్ష నిర్వహిస్తున్నారు. అంటే చెంచల్గూడ జైలు వచ్చేసి చాలా పెద్దది అని చెప్పొచ్చు. ఇందులోని సెల్ ఫోన్లు కానీ లేదంటే ఇలాంటి మత్తు పదార్థాలు కానీ అన్ని నిషేధమైతే ఉంటుంది. కానీ ఈ మత్తు గోళీలకు సంబంధించి వీళ్ళకి ఎందుకు ఘర్షణ వచ్చింది దానిపై ప్రస్తుతం అధికారులు అయితే పూర్తిగా సమీక్షిస్తున్నారు. అసలు ఈ జైలు లోపలికి ఈ మత్తు గోళీలు ఎలా వచ్చాయనే దానిపై కూడా పూర్తిగా ఆరా అయితే తీస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఈ జాబ్రీ దస్తగిరి వీళ్ళిద్దరికీ ఈ మత్తు గోళీలకు సంబంధించి ఎవరిచ్చారనే దానిపై ప్రస్తుతం ఏదైతే ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే జైళ్లలో కూడా ప్రస్తుతం పూర్తిగా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ జైళ్లలోని ఇటు సిగరెట్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ లేదంటే ఇటు గంజాయి కానీ లేదంటే ఇలాంటి మత్తు గోళీలు కానీ డ్రగ్స్ కానీ వీటన్నిటికీ నిషేధం అయితే ఉంటుంది. జైలు సూపరింటెండెంట్ ప్రతి వారం కూడా దీనికి సంబంధించి పూర్తిగా వెరిఫికేషన్ అయితే చేస్తుంటారు. ప్రతి జైలు ఖైదీ రూముల్లో కూడా పూర్తిగా చెకింగ్లు అయితే నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు తాజాగా ఏదైతే ఖైదీల మధ్య ఒక మత్తు గోళీలకు సంబంధించి ఇలాంటి కొట్లాట జరిగిందంటే ఖచ్చితంగా జైలు లోపల ఏదైతే వీటన్నిటికీ సప్లై జరుగుతుందనేది అయితే ప్రస్తుతం తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.